పూణే హత్య కేసులో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంటే అరే అసలు మనుషులు ఇంత ఈవిల్ గా ఉంటారా, అసలు మత్తిపోతుంది ఆ డీటెయిల్స్ చేస్తుంటే. కేతన్ ఎవరైతే సియాకి కాబోయే భర్తున్నాడో, సియా కేతన్ నుంచి 1 crore రూపీస్ పెళ్లి కాకముందు షాపింగ్ కోసం అని తీసుకొని ఆ డబ్బులు తన బాయ్ ఫ్రెండ్ అయిన చేతన్కి ఇచ్చింది. ఈవెన్ నాకెందుకో సియా వాళ్ళ పేరెంట్స్ కూడా చేతన్ విషయంలో ఏదో డ్రామా ఆడుతున్నారు, ముందో మాట తర్వాత మాట అని నాకు అనిపిస్తుంది క్లియర్ గా. అది ఎందుకు అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోలీసులు సియాని తీసుకువెళ్ళి క్రైమ్ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. అక్కడ చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి, అవి మొత్తం మనం డిస్కస్ చేద్దాం. హలో హాయ్, వెల్కమ్ టు కుమార్ ఆన్ బార్డర్స్. ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వీడియో ఫుల్ గా చూడండి, కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫుల్ గా వీడియో చూడండి. ముందు కేసు డీటెయిల్స్ ఏందో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ సింపుల్ గా చెప్పేస్తాను. ఇది పూణేలో జరిగింది, మహారాష్ట్రలో. ఎవరైతే ఈ కేతన్ ఒక బిజినెస్ మెన్ ఫ్యామిలీ, అలాగే సియా ఇద్దరు బిజినెస్ మెన్ ఫ్యామిలీ, ఇద్దరు బిజినెస్ ఫ్యామిలీస్, బాగా రిచ్ ఫ్యామిలీస్. వీళ్ళిద్దరి మధ్య ఒక అరేంజ్ మ్యారేజ్ సెట్ అయింది, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజే. సో పెళ్లికి ముందు సియా వచ్చేసి ఇతనితో హస్బెండ్, కాబోయే హస్బెండ్ తో లోనాగాడ్ అని ఒక ఫోర్ట్ దగ్గరకు పోయింది, పెద్ద కొండ ప్రాంతం. అక్కడ నుంచి తోసేసి చంపేసింది తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి అనే ఒక అలిగేషన్, చాలా సీరియస్ అలిగేషన్ ఇది. దాని తాలూకా సీసీటీవీ ఫుటేజ్ చంపేటప్పుడు లేవు, కానీ వాళ్ళు ఆ ప్లానింగ్ వేసేటప్పుడు కానీ ఆర్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉండడం, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ రావడం, ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి సీసీటీవీలో. చాలా విషయాలే జరిగాయి. అందులోనూ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ 33 degrees Celsius ఉన్న ఎండలో ఒక మౌంటైన్ ట్రెక్కింగ్, ఒక కొండ ప్రాంతం ట్రెక్కింగ్ లో ఎవరైనా హూడీ వేసుకుంటారా, అది కూడా ఫేస్ సగం కవర్ చేసుకొని. అక్కడే పోలీసులకి డౌట్ వచ్చింది, పోలీసు మొత్తం తీగలాగితే డొంక కదిలింది అంటాం చూడండి, ఎగ్జాక్ట్ గా అదే జరిగింది ఈ కేసులో. సో పెళ్లికి ముందు వీళ్ళు ఏమనుకున్నారంటే కేతన్ ఎవరైతే అరేంజ్ మ్యారేజ్ కాబోయే హస్బెండ్ ఉన్నారు, కేతన్ కానీ సియా కానీ, వీళ్ళందరూ ఇరువైపు ఫ్యామిలీస్ నుంచి 2 మెంబర్స్ వీళ్ళు కలిసి బాలీకి వెళ్ళాలని, బాలీకి వెళ్ళి అక్కడ ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కానీ ఇలాంటివన్నీ చేయాలని. కాకపోతే కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక చూసుకుంటే ఎవరైతే పెళ్లి కాబోయే అబ్బాయి ఉన్నాడో కేతన్, అతని పాస్పోర్ట్ మిస్ అయింది. అసలు పాస్పోర్ట్ ఏమైంది అనేది కూడా సెన్సేషనల్ డీటెయిల్స్ బయటకు వచ్చే ఇన్వెస్టిగేషన్ మొత్తం క్లియర్ గా మాట్లాడుకుందాం, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఇనీషియల్ గా సియా అండ్ చేతన్ వీళ్ళిద్దరూ కేతన్ ని ఎలా చంపేయాలి అని గూగుల్లో సెర్చ్ చేశారు, దాని గురించి అంతా రకరకాల ఇన్ఫర్మేషన్ సేకరించారు. అండ్ ఆ సేకరించిన తర్వాత గూగుల్ హిస్టరీ అనేది డిలీట్ చేశారు. వీళ్ళ పిచ్చితనం కాకపోతే గూగుల్ హిస్టరీ వీళ్ళు డిలీట్ చేయొచ్చు, కానీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేవి అలాగే స్టోర్ అయి ఉంటాయి, అండ్ పోలీసులు అవన్నీ యాక్సెస్ చేశారు. ఆ లోహాఘాట్ కోట మీద నుంచి తోసేయాలి అని అనుకొని వీళ్ళిద్దరు డిస్కస్ చేసి సియా అండ్ చేతన్ సారీ, పేర్లు కొంచెం సిమిలర్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నాను. సియా అండ్ చేతన్ దాదాపు ½ an hour మాట్లాడుకున్నారు, అండ్ అగైన్ ఆ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేశారు. బట్ స్టిల్ పోలీసులకి దాని యాక్సెస్ దొరికింది. ఇందాక నేను ప్రస్తావించినట్టు ప్రీ వెడ్డింగ్ కి వీళ్ళు ఏదైతే బాలికి వెళ్ళాలనుకున్నారో, అప్పుడు ఎయిర్పోర్ట్ కి ఏదైతే క్యాబ్ లో వెళ్ళారో ఆ క్యాబ్ డ్రైవర్ ని కూడా పోలీసులు పట్టుకున్నారు, అండ్ ఈవెన్ మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడిగారు. ఆ డ్రైవర్ చాలా పిన్ టు పిన్ ఏం జరిగిందో చెప్పాడు. చాలా సింపుల్ గా చెప్పేసుకుందాం. ఆ డ్రైవర్ సియా అండ్ ముందు ఎవరైతే సియా వాళ్ళ బ్రదర్, వాళ్ళిద్దరిని ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకున్నాడట. అతను పికప్ చేసుకున్నప్పుడు వాళ్ళ కార్ ఎక్కేటప్పుడే సియా వాళ్ళ బ్రదర్ ఏదో గొడవ పడుతున్నారంట, సంథింగ్ దేని గురించి తెలియదంట, బట్ గొడవ పడుతున్నారని. సరే వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళాక దారిలో ఈ కేతన్ ఎవరైతే కాబోయే పెళ్లి కొడుకున్నారో అతను జాయిన్ అయ్యాడంట. సో వీళ్ళు జాయిన్ అయ్యి ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతున్నారు, అండ్ దారి మధ్యలో టీ తాగుదామని ఒక చోట ఆపారు కార్. అది కూడా సియానే చెప్పిందంట ఆపమని. సో కార్ ఆపారు, వీళ్ళు వెళ్ళారు, టీ తాగుతున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి సియా వచ్చిందంట. వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి బ్యాగ్ నుంచి ఏదో తీసుకొని వెళ్ళింది అంటున్నాడు డ్రైవర్. కాకపోతే ఏం తీసుకువెళ్ళిందో డ్రైవర్ కి తెలియదు, బట్ సంథింగ్ షీ టుక్ సంథింగ్, అది మాత్రం చూశాడంట అతను. అండ్ అలాగే దాని తర్వాత వాళ్ళందరినీ ఓకే ఇతను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసి రిటర్న్ వస్తుండగా ఇతనికి కాల్ వచ్చింది క్యాబ్ డ్రైవర్ కి. ఎవరి నుంచి అంటే వాళ్ళ నుంచే, ఈ కేతన్ కావచ్చు, సియా వాళ్ళ బ్రదర్ నుంచి. ఏంటని, క్యాబ్ లో ఏదైనా ఒక బ్యాగ్ ఉందా, బ్యాగ్ మర్చిపోయాం, మాకు ఇక్కడ బ్యాగ్ కనపడట్లేదంటే అతను డ్రైవర్ వెనకాల మొత్తం వెతికి చూసి ఎస్ ఒక బ్యాగ్ ఉంది అన్నాడు. అండ్ రిటర్న్ వెళ్ళి ఆ డ్రైవర్ ఆ బ్యాగ్ అప్పచెప్పాడు. అప్పచెప్పి మళ్ళీ రిటర్న్ వస్తుండగా మళ్ళీ కాల్ వచ్చి లేదు ఇందులో పాస్పోర్ట్ ఉండాలి, పాస్పోర్ట్ కనపడట్లేదు అంటే డ్రైవర్ మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అండ్ ఈవెన్ వాళ్ళకి వీడియో కాల్ చేసి మరి ఆ కారు మొత్తం చూపించాడు, ఇక్కడ లేదు, ఇక్కడ ఎలాంటి పాస్పోర్ట్ లేదు అని. సో ఆ పాస్పోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు బాలికి వెళ్లాల్సిన ట్రిప్ క్యాన్సిల్ అయింది. అండ్ ఇన్వెస్టిగేషన్ లో సియా చెప్పిన మాట ఏంటంటే, న్యూస్ లో వస్తున్నది, ఆ పాస్పోర్ట్ సియానే తీసి కేతంది చింపేసి కాల్ చేసింది అని. సో అందువల్ల బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. బహుశా వీళ్ళ ప్లాన్ బాలీలో ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు, బాలీలో ఏమైనా క్లోజ్ గా ఉండాల్సి వస్తుంది అని, అది నచ్చక ప్లాన్ ఇలాగే క్యాన్సిల్ చేసి ఉండొచ్చు.
పోలీసులు చాలా పక్కాగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. ఎండ్ రిజల్ట్ ఏమవుతుందో తెలియదు కానీ పోలీసులు అయితే చాలా గట్టిగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసులో. లోహాగాడ్ ఫోర్ట్కి వెళ్లే ముందు ఎవరైతే ఆ అమ్మాయి లవర్ ఉన్నాడో చేతన్, తను తన మొబైల్ తన ఒక షాప్ లోనే పెట్టేసి ఆ షాప్ లో పనిచేసే వాళ్ళ మొబైల్ తీసుకొని తనతో పాటు వచ్చాడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తన మొబైల్ ఎక్కడుంది లొకేషన్ సెర్చ్ చేసినా కూడా అది ఖచ్చితంగా అది షాప్ లోనే ఉందని చూపిస్తుంది, తను ఇక్కడ లేడు అని చూపిస్తుందని తన అతి తెలివి. అండ్ అలాగే తను తన కార్ కానీ ఏది వాడకుండా ఒక బైక్ వాడాడు. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా కానీ టోల్ గేట్ ఏదైనా క్రాస్ చేయాలి అంటే అదే కార్ ఉంది అంటే కనుక ఆ ఫాస్ట్ ట్యాగ్ లో అమౌంట్ ఆటోమేటిక్లీ డిడక్ట్ అయిపోతే అది తన బ్యాంక్ అకౌంట్ నుంచే డిడక్ట్ అవుతాయి. కాబట్టి ఒక డిజిటల్ ఎవిడెన్స్ లా ఉంటుంది, ప్రూఫ్ లా ఉంటుంది అని చెప్పి అది అవాయిడ్ చేయడానికి తను ఒక బైక్ తీసుకుని 2-వీలర్ లో ఎంత దూరం అయినా సరే ఆ ఫోర్ట్కి చేరుకున్నాడు. కాకపోతే మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు 33 డిగ్రీ సెల్సియస్ ఎండలో ఎవరైనా హూడీ వేసుకుని ఒక ఫోర్ట్ క్లైమ్ చేస్తారా? అది కూడా ఫేస్ సగం కవర్ చేసుకున్నాడు, బ్లాక్ కలర్ మాస్క్ లాంటిది ఒకటి కనిపిస్తుంది. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లో వీడు క్యాప్చర్ అయ్యాడు. అది కాకుండా సియా కేతన్ ఎక్కడైతే వెళ్తున్నారో వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ లోనే దాక్కొని మెల్లిమెల్లిగా వీడు వెళ్తున్నాడు. సో ఇదంతా చూసినప్పుడే పోలీసులకి డౌట్ వచ్చింది, వీడు సంథింగ్ ఇస్ రాంగ్, వీడు ఎవడు అని. అప్పుడు అలా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది వీడే బాయ్ ఫ్రెండ్ అని. అన్నిటికన్నా వరస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇదే వరస్ట్ థింగ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, సియా వచ్చేసి తన కాబోయే హస్బెండ్ కేతన్ దగ్గర నుండి పెళ్లి షాపింగ్ అని చెప్పి 1 crore రూపీస్ తీసుకుంది. ఫుల్ అమౌంట్ ఒకేసారి తీసుకుందా ఆర్ ఇన్స్టాల్మెంట్ లో తీసుకుందా తెలీదు, బట్ 1 crore రూపీస్ తీసుకుంది. అది షాపింగ్ కి వాడలేదు, దేనికి వాడలేదు. ఆ 1 crore రూపీస్ చేతన్ అనే బాయ్ ఫ్రెండ్ కి ఇచ్చింది. దేనికంటే వాడు వచ్చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని. ఆ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎవరినైతే వీళ్ళు లేపేయాలనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకొని ఇతను లైఫ్ లో సెటిల్ అవ్వాలని. అసలు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, వీళ్ళు పోలీసులు చెప్పింది అయితే న్యూస్ లో వస్తుందో, ఫస్ట్ ఇక్కడ కేతన్ని చంపేసి ఆ తర్వాత దాదాపు 2-3 ఇయర్స్ ఈ అమ్మాయి డిప్రెషన్ లో ఉన్నట్టు, అరే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను బట్ స్టిల్ మిస్ అయిపోయింది అని ఆ బాధ ఇవంతా నటిస్తూ ఈ గ్యాప్ లో తిను ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు లైఫ్ లో సెటిల్ అయిపోతాడు, కెరియర్ బిల్డ్ అవుతుంది. సో ఆ లోపు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అతన్ని పిలుచుకొచ్చిదో నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను ఆర్ ఇట్లా ఒక స్టోరీ అల్లి ఇతని ఫైనల్ గా పెళ్లి చేసుకోవాలనే వీళ్ళ ప్లాన్ ఉండొచ్చు బహుశా. వీళ్ళ ఫుట్ ప్రింట్స్ చూస్తే అలాగే తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నారని కూడా న్యూస్ లో వస్తుంది. ఇదంతా జరగాక లాస్ట్ లో అమ్మాయి ఏమంటుంది, ఇతను చంపేసిన తర్వాత ఒకవేళ దొరక్కపోయి ఉంటే, లేదో వీడు నా బాయ్ ఫ్రెండ్ కాబోయే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఇదిగోండి వీడే లివింగ్ లెజెండ్ అని పరిచయం చేయాలనుకునిందేమో వాళ్ళ పేరెంట్స్ కి. సీన్ రీక్రియేషన్ కి సియాని తీసుకువెళ్ళినప్పుడు ఫోర్ట్ కి అక్కడ సియా చెప్పింది ఏంటి అంటే, మా ప్లాన్ ఏంటి అంటే ఎప్పుడైతే కేతన్ని తోసేయాలి అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఒక సిగ్నల్ ఇచ్చుకోవాలని. ఆ సిగ్నల్ ఏంటి అంటే షూ లేస్ కట్టుకోవడము లేదా వాటర్ తాగడము, ఇలాంటివి చేసినప్పుడు సిగ్నల్ ఏమంటే తోసేయి అతన్ని అని మీనింగ్. కానీ సిఐ ఏం చెప్తున్నాడు రీక్రియేషన్ అప్పుడు, నేనైతే ఏమి తోయలేదు, నేను కొంచెం దూరంగానే నిలబడ్డాను, చేతన్ నా బాయ్ ఫ్రెండ్ ఎవరుతున్నారు చేతన్ తనే తోసేశాడు అని. పోలీసులు ఇంకా ఐ థింక్ ఈ రోజే అనుకుంటాను చేతన్ ని కూడా రీక్రియేషన్ తీసుకెళ్తారు. బట్ తను చేతన్ స్టేషన్ లో ఉన్నప్పుడు తను ఏం చెప్పాడంట, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు, చేతన్ కి సంబంధం లేదు, చేతనే దూరం నిలబడ్డాడు, సియానే చేతన్ సిగ్నల్ ఇస్తే ఆర్ సిగ్నల్ ఇవ్వలేదు, సియానే తోసేసింది అని వీళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడి వరకు పోవడం అయితే అంత ప్లాన్ పక్కగా రెడీ, బట్ నేను తోయలేదని తను తోయలేదని ఈ అమ్మాయి. సో ఇద్దరు బ్లేమ్ గేమ్ వేసుకుంటున్నారు ఈ అమర ప్రేమికులు. ఇటువైపు అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫాదర్ వచ్చేసి అసలు నా కొడుకు ఏమీ సంబంధం లేదు, చాలా ఇన్నోసెంట్, అనవసరంగా నా కొడుకుని ఇందులో ఇరికిస్తున్నారు అన్నారు. కాకపోతే ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే, సరే మీ అబ్బాయికి ఏదీ తెలీదు, ఇన్నోసెంట్ అని అనుకుందాం, మళ్ళీ ఆ టైంలో తన మొబైల్ కావాలని షాప్ లో పెట్టి షాప్ లో వాళ్ళ మొబైల్ ఎందుకు తెచ్చాడు, బైక్ లో అంత దూరం ఎందుకు ట్రావెల్ చేశాడు, సర్లే పర్లేదు, అంత ఎండలో హూడీ వేసుకుని ఎవరు ట్రెక్కింగ్ చేస్తాడు, అది కాకుండా వాళ్ళు వెనకాలే ఫాలో అవడం ఏంటి, సిగ్నల్స్ ఇచ్చుకోవడం ఏంటి ఒకరొకరు, ఆ చాట్ హిస్టరీ ఏంటి, వీళ్ళ కాన్వర్జేషన్ ఏంటి, ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తుంటే తెలియట్లేదా వీళ్ళిద్దరే కలిసి ఏదో చేశారు అని అతన్ని. బట్ స్టిల్ అలాగే చెప్తారు, ఎవరైనా కానీ ఏం చెప్తారులే కానీ చంపేయండి అంటారా వాళ్ళ అబ్బాయిని, లేదు కదా, లేదు సంబంధం లేదే అని అంటున్నారు. బట్ చూడాలి ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందో. అసలు ఇటువైపు ఇంకొంతమంది ఫెమినిస్టులు అయితే అసలు నీకు దండం పెట్టాలి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు వేసే ట్వీట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు ఎలా ఉన్నాయంటే, కేతన్ ఎవరైతే చనిపోయారో అతనికి ఇలాగే కావాలి, అమ్మాయిని బలవంత పెట్టి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, అలాంటప్పుడు అబ్బాయిలకి ఇలాగే అవ్వాలి. అసలు వీళ్ళ మెంటాలిటీ ఏదో విచిత్రం. అసలు ఇక్కడ ఏం జరిగింది, విక్టిమ్ కి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలి. విక్టిమ్ ఎవరైతే చనిపోయారో అతనికి 600 crores ప్రాపర్టీ, వాళ్ళ ఫాదర్ ఏమో బాధపడుతున్నాడు, వాళ్ళ గురించి ఏం ఆలోచన లేదు. చంపేసిన అమ్మాయి వైపు సింపతి చూపిస్తున్నారు కొంతమంది, నాట్ ఆల్, కొంతమంది. ఈ ఎట్లాంటి ఐడియాలజీ ఏంటో మరి. ఎవరైతే చనిపోయారో కేతన్ వాళ్ళ పేరెంట్స్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ని కలిశారు,
కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయమని రిక్వెస్ట్ చేశారు. అండ్ అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక సీనియర్ మోస్ట్ లాయర్, వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ లాయర్ ఉజ్వల్ అనే అతన్ని అపాయింట్ చేశారు. అంటే వీళ్ళ తరపున వాదించడానికి, చనిపోయిన అబ్బాయి వాళ్ళ తరపున. ఆ లాయర్ ఎవరంటే, మనకి ముంబైలో ఉగ్రదాడి జరిగింది చూసారా తాజ్ హోటల్లో, అందులో మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో క్రిమినల్ అజ్మల్ కసా, పాకిస్తాన్ వాడు, వానికి అగేన్స్ట్ గా కేసు వాదించింది ఈయనే ఉజ్వల్. ఆయనే తీసుకొచ్చారు. చాలా తెలివైన లాయర్, చాలా ఎక్స్పీరియన్స్డ్ లాయర్. చూడాలి మళ్ళీ ఎలాగ కేసుని హ్యాండిల్ చేసి ఎంత వీలైనంత అంత త్వరగా శిక్ష పడేలా చేస్తారో లేదో. మరి ఇటు సియా వైపు ఉన్న లాయర్ ఏమంటున్నాడంటే, అతను లేదు సియానే చంపింది లేదని ఎగ్జాక్ట్ ప్రూఫ్ ఎక్కడుంది, ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లో సియా తోసేయడం ఏమన్నా ఉందా, లేదా సియానే తోసేయడం ఎవరైనా చూసారా ప్రత్యక్ష సాక్షులు, ఇలాంటి వాళ్ళు, ఐ మీన్ ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా, ఇలాంటివి లేనప్పుడు తనే చంపిందని ఎలా అంటున్నారు అని. అఫ్ కోర్స్ లాయర్ అలాగే డిఫెండ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా తనే చంపినప్పుడు పుష్ చేసిందని కనపడకపోవచ్చు. కానీ ఎవరైతే ఆ చంపాలి అని మాట్లాడుకున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు అదే ఫోర్ట్లో ఉన్నారు, అక్కడే ఉన్నారు. అదే మొత్తం డాట్స్ అని కనెక్ట్ అవుతున్నాయి. వీళ్ళ కాన్వర్జేషన్స్, వీళ్ళ కాల్ రికార్డ్స్, వీళ్ళ వాట్సాప్ చాట్లు, ఇవన్నీ ఎటువైపు సిగ్నల్ ఇస్తున్నాయి. మళ్ళీ వీళ్ళేమో పోనీ ఇద్దరు చంపలేదు అనట్లేదు, ఆ అమ్మాయి ఏమో తను చంపింది అంటున్నాడు, తనేమో ఈ అమ్మాయి చంపింది అంటున్నాడు. అంటే ఇద్దరులో ఒక చంపినట్లే కదా, సొంతంగా అయితే కాదు కదా, ఇద్దరు కలిసే కదా. సో ఇది ఎట్లా నిరూపిస్తారో, ఏం జరుగుతుందో తెలీదు, చూడాలి మరి. ఇటు నేను ఇందాక స్టార్టింగ్ లో అన్నట్లు సియా పేరెంట్స్ మీద కూడా డౌట్ ఉందని ఫస్ట్ మీడియా అడిగినప్పుడు, అసలు ఆ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు, ఆ చేతన్ ఎవరో మాకు తెలియదు అని అన్నారు వాళ్ళ పేరెంట్స్. కానీ రీసెంట్ గా ఈ చేతన్ మరి ఆ అమ్మాయి ఇంతకు ముందు ఒక క్రికెట్ టోర్నమెంట్ లో మ్యాచ్ చూస్తున్నప్పుడు ఉన్న వీడియోలు, ఒక కాఫీ షాప్ లో ఐ మీన్ బాగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలు, ఇవన్నీ వైరల్ అయ్యాయి. అండ్ లేటెస్ట్ గా మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, ఎవరైతే అమ్మాయి సియా ఉంది వాళ్ళ పేరెంట్స్, ఆ అబ్బాయి చేతన్ మాకు తెలుసు, అతను ఫ్రెండే, ఆ లవర్ గివర్ అని మాకు తెలీదు అంటున్నారు. ఈవెన్ సియా వాళ్ళ బ్రదర్ ని కూడా పోలీసులు, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో సియా, ఐ మీన్ ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ని కూడా 11 hours పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. అందులో కూడా తను చెప్పాడు సియా వాళ్ళకి ఫ్రెండ్ చేతన్ అని, బాయ్ ఫ్రెండ్ అని నాకు తెలుసు అని తను కూడా చెప్పట్లేదు. కానీ ఏదో ఉంది, గోల్మాల్ ఉంది మొత్తం. వీళ్ళకి తెలిసే బహుశా, ఐ మీన్ ఇది నా ఒపీనియన్, బహుశా సియా వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళ లవ్ విషయం తెలిసి వాడు వద్దు ఇతనితో చేసుకో పెళ్లి అని ఆ అమ్మాయికి కన్విన్స్ చేసి ఉండొచ్చు. అండ్ ఆ అమ్మాయి కూడా ఎందుకు నో అని చెప్పాలి, లేపేస్తే పోద్ది కదా అని అనుకుని ఉండొచ్చు. జస్ట్ 20-21 years అంతే వీళ్ళకి, సియా కావచ్చు, అతని చేతన్ కావచ్చు. చూడండి ఎంత క్రూయల్ మైండ్ ఉందో వీళ్ళకి. అండ్ ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఫైనల్ ఈ కేసులో ఏం జరగొచ్చని నేను అనుకుంటున్నానంటే, ఎగ్జాక్ట్ గా ఆ అమ్మాయి కానీ అతను కానీ చంపడం ఎవరు చూడలేదు, ఎగ్జాక్ట్ గా వీడియో ఫుటేజ్ కూడా ఏది లేదు కాబట్టి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదని చెప్పి ఒక మినిమం ఒక 2-3 years శిక్ష ఆ అమ్మాయికి పడొచ్చు, ఒక 5-6 years ఆ అబ్బాయికి పడొచ్చు. అండ్ అమ్మాయి విషయం ఏముందో, రిచ్ ఆ అమ్మాయి కూడా, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే చాలా వరస్ట్ గా నీకు మెంటల్ ట్రామా ఉంటుంది, వెళ్ళిపో ఫారిన్ అని చెప్పి, మేబీ ఏదన్నా ఫారిన్కి వెళ్ళి అక్కడ చదువుకొని లేదా అక్కడ జాబ్ అప్లై చేసుకొని అక్కడ ఉండిపో కొద్ది రోజులు అని చెప్పి అలా కూడా జరగచ్చు. అండ్ అక్కడ ఎవరో ఒకరి అబ్బాయిలో కొంచెం కరువు బ్యాచ్ ఉంటారు, వాళ్ళు అయ్యోయ్యో ఈ అమ్మాయిని అర్థం చేసుకున్నాను, బాధను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఎవడైనా పెళ్లి చేసుకోవచ్చు ఫ్యూచర్ లో. ఇటువైపు చేతన్ వచ్చేసి మేబీ ఒక 3-4 years, తనకు ఒక 5 years జైలు శిక్ష పడొచ్చు. ఆ పడొచ్చిన తర్వాత ఇతనేం అంత రిచ్ కాదు కాబట్టి ఇతని పరిస్థితి ఏముంటుంది, మళ్ళీ అమ్మాయి అతను చేసుకుంటుందా అంటే డౌట్. ఎందుకంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకున్నప్పుడు ఇంకే రిలేషన్ నిలబడుతుందని ఏముంది. ఇదే విచిత్రమైన ప్రేమ కథ ఇది. ఇంకా ఈ కేసు గురించి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.